ఓకే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో గైస్, ఇంతకుముందు మనకి మోటరోలా నుంచి మిడ్ రేంజ్ ఫోన్స్ చూసాం, ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే కూడా చూసాం. కానీ ఈ రోజు మనకి మోటరోలా E40 బడ్జెట్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి ఈరోజు లాంచ్ అయితే చేశారు. సో ఇది మనకి 10,000 రూపీస్ లోపల అయితే దొరుకుతుంది అనమాట. 10,000 రూపీస్ లోపు మనకి రియల్మీ C సిరీస్, రియల్మీ నార్జో సిరీస్ అయితే ఉంది. అలాగే రెడ్మీ 9 ప్రైమ్ సిరీస్ అయితే కూడా మీకు ఆ ప్రైస్ ట్యాగ్లో దొరుకుతుంది. సో ఈ మోటరోలా E40 సిరీస్ మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా, వాటితో కంపేర్ చేసి అయితే ఈరోజు వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 రూపీస్ లోపల ఏదైనా ఫోన్ తీసుకోవాలని ప్లానింగ్లో ఉంటే మాత్రం ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి. యూ కెన్ గెట్ సమ్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది మోటరోలా ఫోన్ కాబట్టి మీకు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తుంటారు. బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ బాడీ అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా మోటరోలా అనేది మీకు మంచి డిజైన్ తీసుకొచ్చారు E40 సిరీస్లో అయితే. ఇక నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడదాం. 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. HD+ డిస్ప్లే, మ్యాక్స్ విజన్ డిస్ప్లే, IPS LCDకి సపోర్ట్ చేస్తుంది. 90 Hz హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. 10,000 రూపీస్లో మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ దొరకడం చాలా కష్టం. ఉంటాయి, ఒకటో రెండో ఉంటాయి, కానీ E40 అనేది మీకు అందులో ఒకటనమాట. పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 400 నిట్స్ అయితే ఉంటుంది. సెంట్రల్ పంచోల్ కట్అవుట్లు, సెల్ఫీ షూటర్తో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనం SoC గురించి మాట్లాడతాం. అదే అండి ప్రాసెసర్ గురించి అయితే. సో ఈ ప్రాసెసర్ అనేది చాలా మంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చూస్తుంటారు, కొంతమంది మీడియాటెక్ ప్రాసెసర్ అయితే చూస్తుంటారు. కానీ ఇది వచ్చేసరికి unisoc T700 ప్రాసెసర్. ఒకవేళ మీరు మైక్రోమాక్స్ ఇన్ 2B గానే యూస్ చేస్తుంటే మాత్రం, లేదంటే చూసింటే అందులో కూడా మీరు unisoc T610 ప్రాసెసర్ అయితే చూశారు. T610 ప్రాసెసర్తో కంపేర్ చేసామంటే T700 ప్రాసెసర్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని నేను చెప్తాను. అప్ టు 38% వరకు అయితే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. లైక్ GPU కానీ CPU కానీ ఆ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మీకు ఆక్టోకోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 1.8 GHz వరకు అయితే మీకు క్లాకింగ్ స్పీడ్ అయితే ఇందులో అయితే ఉంటుంది. సో మీకు ఒక ఐడియా రావడం కోసం ఏం చేస్తానంటే ఈ unisoc T700 ప్రాసెసర్ కంపేర్ చేస్తే మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 అయితే దగ్గర పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అలాగే మీడియాటెక్ G80 ప్రాసెసర్తో కూడా మీకు ఇది సమానంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, G80 ప్రాసెసర్ అనేది మీకు గేమింగ్ సెంట్రిక్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 10,000 రూపీస్లో అయితే మీకు ఈ ప్రాసెసర్ దొరుకుతుంటుంది. సో ఈ రెండు ప్రాసెసర్లకి అయితే ఇది గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. ఇక ర్యామ్ గురించి మాట్లాడదాం. 4GB ర్యామ్ అయితే ఉంటుంది అండ్ LPDDR4కి సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మీకు మైక్రోSD కార్డ్ సపోర్ట్ చేస్తుంది. 1TB వరకు అయితే మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Android 11 మీద రన్ అవుతుంది. అలాగే మోటరోలా UI వచ్చేసరికి ఇంచుమించు మీకు స్టాక్ Android వర్షన్ లాగైతే కనబడుతుంది. సో యాడ్స్ వస్తాయి, లేదంటే ఏమైనా బ్లోట్వేర్స్ ఉంటాయన్న భయం అయితే అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనం కెమెరా గురించి అయితే మాట్లాడతాం. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే యూజ్ చేశారు. 48 MP అనేది ప్రైమరీ సెన్సార్, అపర్చర్ f1.7 అయితే వస్తుంది అనమాట. ఇంకోటి డెప్త్ సెన్సార్, ఒకటి మ్యాక్రో సెన్సార్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సెంట్రల్ పంచోల్ కట్అవుట్లు 8 MP సెన్సార్ అయితే ఉంటుంది. మీరు HDRకి సంబంధించిన ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేయొచ్చు. బడ్జెట్ ఫోన్ కాబట్టి మీరు 4K సపోర్ట్ అయితే ఉండదు వీడియోలో. మ్యాక్సిమం 1080p వరకు అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడదాం. 5000 mAh బ్యాటరీ అయితే చేశారు. వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 40 hours వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే వెళ్ళకండి. ఇందులో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదనమాట. ఇంకా కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడినామంటే ఇది మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్ అయితే కూడా ఇందులో ఉంది. IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ వాటర్ అంటే వాటర్ నీళ్ళు పోసేయకండి, జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసరికి రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కూడా మీకు ఉంది. బ్యాక్ సైడ్ అయితే సెన్సార్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు డెడికేటెడ్గా గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఇచ్చారు. సో చాలా మంది మిస్ అవుతుంటారు డెడికేటెడ్గా గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే. యూ డోంట్ వరీ, మనకి E40లో డెడికేటెడ్గా గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి, పవర్ ఆఫ్ బటన్ అయితే కూడా మీకు ఇందులో ఉంటుందన్నమాట. ఇక ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫోన్ ప్రైజింగ్ గురించి అయితే. సో ప్రజెంట్ ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి 9,499 రూపీస్ ప్రైస్ చేశారు. సో ఫ్లిప్కార్ట్లో మనకి ఇది తొందరలో సేల్స్కి రాబోతుంది. తొందరలో అంటే మనకి October 17th అయితే మనకి సేల్స్ రాబోతుంది. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి 9,499 రూపీస్కి అయితే మోటరోలా బిల్ క్వాలిటీ మీకు ఫస్ట్ మైండ్లో వచ్చేస్తుంది. దాని తర్వాత 90 Hz రిఫ్రెష్ రేట్. సో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ 9 ప్రైమ్ అయితే ఉంది, రియల్మీ C సిరీస్ అయితే ఒకటి, నార్జో సిరీస్, పోకో సిరీస్ అయితే ఉంది. వాటన్నిటితో కంపేర్ చేస్తామంటే ఇది మీకు ఇంచుమించు సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. రెడ్మీ 9 ప్రైమ్ తీసుకున్నా కానీ G70, G80 ప్రాసెసర్తో అయితే వస్తుంటాయి. సో వాటికి దగ్గర పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు లుక్ చేయాలనుకుంటే చూడండి, మీకు స్టాక్ Android UI అయితే ఉంటుంది. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ప్రైస్ కూడా మీకు అండర్ 10K అయితే వస్తుంది అనమాట. సో ఇది వీడియోలో మనకి అయితే మోటరోలా E40 బడ్జెట్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇంకా మీకు ఏమైనా కామెంట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వాటికి నేను 100% రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీరు నన్ను సోషల్ మీడియాలో ఫాలో కాకుండా ఫాలో కాండి. సో అక్కడైతే కూడా నేను
చాలా మందికి అయితే రిప్లైస్ ఇస్తూ ఉన్నాను అనమాట. సో ఇదే వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి అబ్బా. లైక్ చేసి కింద షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేయండి. చాలా మందికి వీడియోస్ యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనేసి క్లిక్ చేయండి. ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేసుకోకుండా చూసే వాళ్ళైతే ఎంతమంది అయితే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం హెల్ప్ చేయండి. మన ఛానల్ ముందుకెళ్తుంది. అలా కొత్త వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ నౌ.